అస్సాంలో ఏర్పడిన వాయుగుండం తుఫానుగా మారింది. దీనివల్ల రాగల 48 గంటల్లో ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల్లో సాధారణ వర్షాల నుంచి భారీ వర్షాలు పడే సూచనలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. రన్నింగ్ ట్రైన్ లో వర్షంతో ఆటలేంటి? లోపలికిరా. రన్నింగ్ ట్రైన్ లో ఇలా చేస్తే చాలా బాగుంటుంది. ఉంటుంది. ఆ తర్వాత ఏమైనా అయితే రా, కళ్ళ తుడుస్తాను రా. అడ్డు తప్పుకోండి. ఆగండి. ఏంటి గొడవ పడుతున్నారు? పెద్దాన్ని మీద ఎందుకు అలా అరుస్తున్నారు? ఏం లేదండి, మా డాడీ మనసులో ఉన్న మాట బయటకు చెప్పారు. అది వాళ్ళకి నచ్చక. మనసులో ఉన్న మాట బయటికి చెప్తే అరుస్తారేంట? మనం మనసులో అనుకునే మనసులో ఉండిపోతాయండి, బయటికి వెళ్ళనుకుని బయటకు వచ్చేస్తాయండి. కానీ మా గురువు గారికి 2 మాటలు బయటకు వచ్చేస్తాయండి బాబు. అంటే ఏంట్రా నీ పెండాకోడు? రికమెండేషన్ మీద టీసీ అయిన ఫెవికాల్ ఫేస్ నువ్వు ఉన్నావు. ఏంటిది అంటే టీసీ గారు రికమెండేషన్ టీసీ ఫెవికాల్ ఫేస్ అంటే మనసులో మాట బయటకు వచ్చేసిందా? అయినా ఆయన మీకు నచ్చని మాట ఏమన్నారండి? జర్నీలో బోర్ కొడుతుందని టిక్ టాక్ చేసుకుంటుంటే తిడతానండి. అవి టిక్ టాక్లు కావు సార్, చూసే వాళ్ళకి హార్ట్ అటాక్లు. అయినా టిక్ టాక్ లేవో ఇళ్లలో చేసుకోవచ్చు కదా, పబ్లిక్ ప్లేస్ లో ఏంటి? పదండి, పదమ్మా. ఏమైందండి? ఏమైంది? మీ వీక్నెస్ తో చచ్చిపోతున్నా. ఆ సింహాచలం టెంపుల్ కూడా ఇలాగే వాగారు. ప్రయాణికులకు విజ్ఞప్తి, అన్నవరం వెళ్లే దారిలో ట్రాక్ మీద చెట్లు కూలిపోయినందువల్ల ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్ ఇక్కడ నిలిపివేయడమైనది. ట్రాక్ క్లియరెన్స్ రాగానే ట్రైన్ తిరిగి బయలుదేరుతుంది. ట్రైన్ కాసేపు ఇక్కడే ఉంటుందంట. నేను వెళ్ళి వేడివేడిగా తీసుకొస్తా. నువ్వు కూర్చో, ఆయన వెళ్తారు, మీరు వెళ్ళండి. అమ్మా, నేను చెప్పేసా, ఇది ఫిక్స్. 2 ప్లేట్స్ బజ్జీ. నేను బయలుదేరేటప్పుడే తెలుసు జాతక ప్రకారం ఈ రోజు ప్రయాణంలో ఆటంకాలుంటాయని. ఇప్పుడు చూడు, ఈ ట్రైన్ ఎప్పుడు బయలుదేరి అఘోరిస్తుందో తెలియదు. అందుకేనయ్యా గ్రహ బలాలు చూసుకు బయలుదేరమన్నారు. సార్, ఈ వర్షాలు, ఎండలు, ట్రైన్ ఆగి ఇబ్బంది పట్టాలు ఇవన్నీ కూడా మీ శాస్త్రాల్లో ఉంటాయా? అన్నీ ఉంటాయి. భవిష్యత్తులో ఏం జరగబోతోందో తెలుసుకోవడానికి పుట్టిందే జ్యోతిష్ శాస్త్రం. అయితే నా జాతకం కూడా చెప్తారా? మా గురుగారు ఎవరి జాతకమైనా చెప్తారు. మీరు పుట్టిన టైము, డేట్ ఆఫ్ బర్త్ టకరగా చెప్పండి, చకచకా మీ జాతకం చెప్పేస్తారు. November 5th, 1993 మార్నింగ్ 4 o'clock రాజమండ్రి. నేను టకటక చెప్పేశాను, మీరు చకచక చెప్పేశాను. చూడమ్మాయి, నువ్వు మమ్మల్ని ఆట పట్టించడానికి అడుగుతున్నావు, నీ జాతకం తెలుసుకుందామని అడుగుతున్నావు తెలియదు కానీ నీ జాతకం నేను చెప్తాను. సరే, నేను భోగి నంబర్ S1 లో వెయిట్ చేస్తా, సరేనా? అమ్మా, మిరపకాయ బజ్జీలు వేడివేడిగా ఉన్నాయి. అయ్య బాబు, నాకొద్దు. వాడు ఏ మోల్ వాడాడో ఏంటో. ఇలాంటి స్టేషన్ లో, ఇటువంటి క్లైమేట్ లో ఇవి దొరకడమే ఎక్కువ. అక్క, నీకు? ఇంట్లో వాళ్ళని కన్విన్స్ చేయడానికి మాక్సిమం ట్రై చేశాం. వాళ్ళు ఒప్పుకోకపోతే ఇంకేం చేస్తావు? చందు అన్నవరం వస్తా అన్నాడు కదా, ఫస్ట్ అక్కడ మ్యారేజ్ అయిపోతే తర్వాత ఇంట్లో వాళ్ళే అడ్జస్ట్ అవుతారు. ఏదో లవ్ మ్యాటర్ లా ఉందే. హాయ్, ఐఎమ్ నందిని. ఏంటి, లవ్ స్టోరీనా? లేచిపోయి పెళ్లి చేసుకుంటున్నారా? అవన్నీ మీకెందుకు? క్యూరియాసిటీ. లవ్ స్టోరీ గురించి తెలుసుకోవాలని ఎవరికైనా ఉంటుంది కదా, చెప్పొచ్చు కదా. ఎన్నేళ్ళ నుంచి నడుస్తోంది? 1 year నుండి. 1 yearేనా? నా లవ్ స్టోరీ 15 years లవ్ స్టోరీ. 15 years? అయితే ముందు మీ లవ్ స్టోరీ చెప్పండి, తర్వాత నా లవ్ స్టోరీ నేను చెప్తా. లవ్ స్టోరీ అనే కంటే నా లవర్ స్టోరీ అంటవే కరెక్ట్. నా హీరో గురించి చెప్పాలంటే నా చిన్నతనం నుండే మొదలు పెట్టాలి. నర్సాపురంలో మేము స్కూల్లో చదువుకునేటప్పుడు ఒక ఆగస్ట్ 15th రోజున స్కూల్కి వచ్చిన పిల్లలందరితో అంతా హడావిడిగా ఉంది. అదిగో మేడం. నమస్తే మేడం. నమస్కారం. మా పెద్దమ్మాయి చేత రుద్రమదేవి వేషం వేస్తా అన్నారు. శిరీషకి ఆ డైలాగ్స్ గుర్తుండడం లేదండి, అందుకే వేయించట్లేదు. అవును, మా ఆయనకి లోన్ శాంక్షన్ చేయిస్తా అన్నారు, చేయించారా? మా అమ్మాయి చేత పర్ఫార్మెన్స్ చేయించవు కానీ మీ ఆయనకి బ్యాంక్ లోన్ కావాలా? చీకేసిన తాటికాయ కేసు. దాన్నే ఉంది మేడం, మీ ఆయన్ని బ్యాంక్ రమ్మనండి, లోన్ ఇప్పించేద్దాం. ఏం అక్కర్లేదు. ఇదేంటి బ్యాంక్ లోన్ ఇస్తానంటే సీరియస్ గా వెళ్ళిపోతుంది? మీ మనసులో ఉన్నది బయటికి అనేసార్లేండి, పదండి. ఎంతసేపు అయింది వచ్చి? 10 నిమిషాలు అయిందిరా. మీ వాడేదో స్పెషల్ పర్ఫార్మెన్స్ చేస్తున్నాడంట. అవునా? వాడు స్టేజ్ మీద ఎవరైనా ఒక క్యారెక్టర్ పర్ఫార్మ్ చేస్తారు, కానీ నా హీరో మిస్టర్ రూదర్ఫోర్డ్, మీ దేశం కళ్ళు తెరక ముందే నా దేశం నాగరికత నేర్చింది. మీకు బట్టలు కట్టుకోవడం చేతగాని రోజుల్లోనే ఇక్కడ పట్టు వస్త్రాలు లేశారు. మీకు భాషే లేని రోజుల్లో ఇక్కడ గణిత శాస్త్రం పుట్టింది. సమస్త శాస్త్రాలు పుట్టి పెరిగిన ఈ వేద భూమికి నాగరికత
నేర్పారా? ఆత్మవంచన రూదర్ఫోర్డ్, ఆత్మవంచన. నీతో వాదన మగనవసరం రామరాజు. మాకు సరెండర్ అయినచో బతికి ఉండేదావు, లేనిచో చంపుతారా? ఒక్క సీతారామరాజు చనిపోతే లక్షలాది సీతారామరాజులు ఉద్భవిస్తారు. సీతారామరాజు ఒక వ్యక్తి కాదు, సమూహ శక్తి, సంగ్రామ వేరి, స్వాతంత్ర నినాదం. I don't tolerate this. Fire! ఈ మట్టిలో మట్టినై, నీటిలో నీటినై, నా ప్రజల ఊపిరిలో ఊపిరినై సామ్రాజ్యవాద శక్తుల్ని గెలుస్తాను. స్వతంత్ర భారత జయకేతనంగా నిలుస్తాను. వందే మాతరం! వందే మాతరం! రెండు వేషాలు అదరగొట్టేవరా? పెద్దయ్యాక హీరో అయిపోతావంటే నువ్వు ప్రొడ్యూసర్ అవ్వాలరా? డాడీ ఏం ప్రొడ్యూసర్ అవ్వక్కర్లేదు. బాలు హీరో అయితే నేనే ప్రొడ్యూసర్. నేను చెప్పేసా, ఇది ఫిక్స్. ఓకేనా హీరో? ఓకే ప్రొడ్యూసర్. ఎరా అలా ఉన్నాయేంటి? ఏమైందిరా? అమ్మ తిట్టింది. ఎందుకు? ఎందుకా? మీ కొడుక్కి దానగుణం ఎక్కువైంది. స్కూల్లో ఎవరికో జామెట్రీ బాక్స్ లేకపోతే వీడిది ఇచ్చాడంట. వాడికి పాపం నాన్న లేరు, అమ్మే కొనివ్వాలి. ఇంకా కొనివ్వలేదు, అందుకే నాది ఇచ్చేసాను. అవునా? వాడికి అది ఇచ్చినందుకు వాడు ఎంత ఆనందంగా ఫీల్ అయ్యాడో తెలుసా నాన్న? వెరీ గుడ్ రా. లైఫ్ లో ఒకటి గుర్తు పెట్టుకో, నువ్వు ఎవరికి ఏమిస్తావో తిరిగి నీకు అదే వస్తుంది. ప్రేమనిస్తే ప్రేమ, ఆనందాన్నిస్తే ఆనందం, బాధనిస్తే బాధ. అది సరే గాని నెక్స్ట్ వీక్ నీ బర్త్డే వస్తుంది కదరా, నీకేం గిఫ్ట్ కావాలి చెప్పు? గిఫ్ట్ ఈసారి మన చుట్టాలందరినీ పిలవన్నానా? చుట్టాలందరినీ ఎందుకురా? నీ ఫ్రెండ్స్ అందరినీ పిలుచుకో. ప్రతి పుట్టినరోజుకి వాళ్ళే వస్తున్నారుగా. ఈసారి నా పుట్టినరోజుకి పెద్దమ్మ, పెద్దనాన్న, బాబాయ్, పిన్ని, అత్త, మావయ్య వీళ్ళందరూ ఉండాలి. నీకు గిఫ్ట్ ఏం కావాలని అడిగావు కదా, నేను చెప్పేశా. అలాగే పిలుస్తాను గానీ అసలు వీళ్ళందరినీ ఎందుకు పిలవాలనుకుంటున్నావరా? నాకు చుట్టాలంటే ఇష్టం నాన్న. నేను అంతర్వేదాన్ని పుట్టినరోజు కూడా ఇంతలా చేయాలా? బంధువుల్ని, పక్కింటి వాళ్ళని అందరినీ పిలిచి వాడు అడిగాడు. ఏరా వాళ్ళు ఆనందం చూడరా. పెద్దమ్మా ఇంకో స్వీట్ వేసుకో. అయ్యో నాకు అసలు షుగర్ ఉంది. టాబ్లెట్ వేసుకో. హీరో, అక్కడ మీ బాబాయ్కి స్వీట్ కావాలంట. ప్రొడ్యూసర్ జరుగు మావయ్య. సమ్మర్ హాలిడేస్ లో రావచ్చు కదా మావయ్య? చూద్దాంలేరా, వీలుంటే వస్తాం. దేవుడి కంటే గొప్పగా ఎవ్వరూ స్క్రీన్ ప్లే రాయలేరు. అయిన వాళ్ళందరూ ఉంటే ఆనందం అనుకునే నా హీరోకి యాక్సిడెంట్ రూపంలో తన తల్లిదండ్రులు దూరం చేశాడు దేవుడు. వాడికి చాలా మంది చుట్టాలున్నారుగా, వాళ్ళు తీసుకెళ్లేదా? కొన్నిసార్లు చుట్టాల కంటే స్నేహితులే తోడుగా ఉంటారు. ఉండాల్సి వస్తుంది కూడా. ఇంట్లో ఇద్దరు ఆడపిల్లలు ఉండగా వాడిని కూడా ఇక్కడ తీసుకొచ్చి చూడడం నాకిష్టం లేదు. వారం వారం నన్ను చూడ్డానికి వస్తారు కదా మావయ్య? తప్పకుండా వస్తాను. ఈ లోపు నన్ను చూడాలనిపిస్తే వాడనికి చెప్పు, నాకు ఫోన్ చేస్తాను. బాగా చదువుకోలే. బాయ్ హీరో. బాయ్ ప్రొడ్యూసర్. మీ అమ్మా నాన్న యాక్సిడెంట్ లో చనిపోయారంటగా? నా పేరు రాజు. బాలు. రేయ్, ఏంట్రా ఇవన్నీ ఎందుకు ఇస్తున్నావురా? నీకు చుట్టాలు ఎవరూ లేరుగా? ఇప్పుడు లేరు, తర్వాత వస్తారు.